రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలు చేపడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నాన్ హైరైజ్ భవనాల్లో సెట్ బాక్స్ గురించి వివిధ నిర్మాణ అసోసియేషన్లు కోరినట్లు ఆయన చెప్పారు. అసోసియేషన్ తరపున కొన్ని మినహాయింపులు కావాలని బిల్డర్లు కోరారని అన్నారు. మినహాయింపులు సాధ్యం కాదని తేల్చి చెప్పినట్లు పేర్కొన్నారు. పాత నగరాల్లో సర్క్యులర్ ప్యాటర్న్ కొనసాగుతుందని తెలిపారు. సమస్యల్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారితో డిస్కస్ చేసి దాని మీద ప్రాపర్ డెసిషన్స్ తీసుకోమంటే వారితో అనేక దఫాలు డిస్కస్ చేసాం. ఈ రాష్ట్రంలో ఉన్న అనేక రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వాళ్ళతోటే అనేక మార్పులు చేర్పులు చేశాం. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ టీమ్స్ పంపించి అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ ఏమైనా అవన్నీ తెప్పించి వాటి మీద మీటింగ్లు పెట్టి స్టడీ చేసి చాలా చేసాం. అయినా ఇంకా కొన్ని అంటే హై రైజ్ బిల్డింగ్స్ 18 మీటర్లు అంతకంటే ఎక్కువ కట్టుకునే వాళ్ళకి యాక్చువల్గా చేయడం జరిగింది. అయితే 18 మీటర్లు వాటికంటే తక్కువ అంటే నాన్ హై రైజ్ బిల్డింగ్స్కి వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు. సార్ మేము 1 అంతస్తు కడుతున్నాం, 2 అంతస్తులు కడుతున్నాం, 3 అంతస్తులు కడుతున్నాం, 5 అంతస్తుల కంటే తక్కువ కడుతున్నాం, మాకు కూడా కొంత వెసులుబాటు కలిసి ఉంటే మళ్ళీ టీంలు వేసాను. డిఫరెంట్ స్టేట్స్లో ఎలా ఉందో అవన్నీ తెప్పించాము. మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు అన్నింటినీ యాక్చువల్గా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నింటినీ కొంత కన్సాలిడేట్ చేశారు. దాని మీద ఈరోజు అనేక ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రమ్మన్నాం. వాళ్ళతోటి లైసెన్స్ సర్వేయర్స్ కూడా రమ్మన్నాం. వాళ్ళతో కూడా కూర్చొని ఈరోజు అనేకమైన డిస్కస్ చేసాం. ఎక్కువగా నాన్ హై రైజ్ బిల్డింగ్స్లో సెట్ బ్యాక్స్ గురించి ఎక్కువగా అడిగారు. దాని మీద కూడా పక్కన తమిళనాడు ఎలా ఉంది, కర్ణాటక ఎలా ఉంది, పక్కన కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇలా ఒరిస్సా అదర్ స్టేట్స్లో ఎలా ఉండో అవన్నీ స్టడీ చేసింది వాళ్ళతో డిస్కస్ చేసాం. వాటిలో దాదాపు ఒక 75% ఆల్మోస్ట్ వాళ్ళు అడిగిన యాక్సెప్ట్ చేసాం. మరొక 25%లో కొన్ని వీలు కావు. ఎందుకంటే అల్టిమేట్గా టౌన్ ప్లానింగ్ ఉండేది ఏంటంటే ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వెంటిలేషన్ కావచ్చు, ఎయిర్ ఫ్లో కావచ్చు, ట్రాఫిక్, తర్వాత ఆ లేఅవుట్స్లో పార్కులు, ఇవన్నీ అంటే స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ రావాలనే ఉద్దేశంతో ఒక టౌన్ ప్లాన్ సిస్టమ్ ఉంది. టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ఉండేది అందుకనే. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి క్యాపిటల్ సిటీ తీసుకుంటే అందులో 27 యూనిట్స్ చేసాం. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ప్రోత్సహించడం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పోడియం పార్కింగ్ అని, అట్లాగే బాల్కనీ సైడ్ మరి ప్రొజెక్టెడ్ బాల్కనీస్, ఓపెన్ బాల్కనీస్, ఇవన్నీ కూడాను ఈరోజు నిర్ణయాలు తీసుకున్నారు. అట్లాగే రాబోయే రోజులు ఇంకా కూడా కొన్ని ఇష్యూస్ మీద ఫైనలైజ్ చేయాల్సి ఉన్నాయి. సెట్ బ్యాక్స్ అనేది కొన్ని చిన్న సైట్లకి సెట్ బ్యాక్స్ తగ్గించినట్లయితే అందరూ కూడా బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ద్వారా వస్తారని చెప్పేసి ఈ రాష్ట్రంలో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అనేది చేయకుండా ఉంటారనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రోజున సెట్ బ్యాక్స్ని కూడా కొంత రిలాక్స్ చేయడానికి కూడాను ఆలోచిస్తూ ఉన్నారు. అట్లాగే బిల్డింగ్ ఫీజులు కూడాను రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం, అలాగే ఈ బిల్డింగ్ ఫీజులు అనేది ఒకేసారి కట్టాలంటే బిల్డర్కి చాలా భారంగా ఉంటుంది. దానిని కొంత ఇన్స్టాల్మెంట్స్ రూపంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పీరియడ్ లోపున ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవడానికి కూడాను ఈ రోజున మంత్రి గారు దాన్ని కూడా పరిశీలించి సుముఖంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరి ఈ రాష్ట్రంలో రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కూడాను దాంట్లో కూడాను కొన్ని ఇష్యూస్ని మరలా మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేస్తామన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఈ రోజున ఎంఏవిడి డిపార్ట్మెంటు చాలా మినిస్టర్ గారు నారాయణ గారి ఆధ్వర్యంలో ఎన్నో రాష్ట్రాలకి టీములు పంపించేసి అన్ని రాష్ట్రాల కన్నా బెస్ట్ పాలసీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు బిల్డింగ్ రూల్స్ అనేది మన దేశంలోనే మంచి రూల్స్ అనేది ఇక్కడ చాలా లిబరలైజ్